ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి మీదున్న ఆరోపణ, ఈయనకి డబ్బు మీద పిచ్చెక్కువగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ఫంక్షన్లో వెంటనే పాట మొదలవుతుంది, డబ్బు కోసం ఎందుకు చేస్తున్నావు, డబ్బు వర్షం కురవని అని. ప్రజలు ఏమంటున్నారంటే అక్షయ్ కుమార్ గారికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ, నోట్లో వర్షం కురుస్తుందట. మొదటి విషయం ఏమిటంటే, నేను డబ్బు సంపాదిస్తున్నది ఎవరిని మోసం చేసి కాదు. నేను పనిచేసి సంపాదిస్తున్నాను. 8 సంవత్సరాలుగా ఐ హ్యావ్ బీన్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అందువల్ల నన్ను మనీ మైండెడ్ అని చెప్పలేరు. డబ్బు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయమే, కానీ మనం ప్రాక్టికల్గా ఉండాలి. నాకు డబ్బు ఒక విషయమే కాదని ఇక్కడెవరైనా చెప్తే అది అబద్ధం. మనీ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఐమ్ ఐ రైట్? ఒక కవి ఏమన్నాడంటే, पैसा खुदा तो नहीं लेकिन खुदा की कसम खुदा से कम भी नहीं. అంటే యాక్చువల్గా నేను డబ్బు సంపాదిస్తున్నాను, ట్యాక్స్ కడుతున్నాను. నేను ఆ డబ్బుతో ఎన్నో సేవలు చేస్తున్నాను. అది నా ధర్మం, నేను దాన్నే ఆచరిస్తున్నాను. చూసేవాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. వాటి గురించి నేను అంతగా పట్టించుకునే అలవాటు నాకు లేదు. నా మనసుకు తెలుసు నేను ఏం చేస్తున్నానో, అదొకటే నాకు చాలు. నేను ఈ విషయం ఎందుకు చెప్పానో చెప్తాను. చెప్పండి. ఒకానొక కాలంలో మీరు నా నుంచి ఎలాంటి పనైనా తీసుకోండి, డాన్స్ చేయమని చెప్పండి, తాడు కట్ చేయమని చెప్పండి, కానీ నాకు డబ్బులు మాత్రం ఇవ్వండి అన్నారు. మనం ఏదైనా పని చేసి దాని ద్వారా డబ్బొస్తే వద్దని చెప్తామా? తీసుకుంటే ప్రాబ్లం ఏముంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒక వ్యక్తి మనకి డబ్బివ్వడానికి రెడీగా ఉన్నారంటే, నా బర్త్డేకి వచ్చి డాన్స్ చేయి, నేను డబ్బిస్తాను అంటే ఏం ప్రాబ్లం ఉంది? కొంతమంది మీరు నా మ్యారేజ్కొచ్చి ఒక 8 minutes పెర్ఫార్మ్ ఇస్తే చాలు అంటున్నారు. అందులో ఏం ప్రాబ్లం ఉంది? వాళ్ళు డబ్బివ్వడానికి రెడీగా ఉన్నారు, సంతోషపడుతున్నారు, వాళ్ళ పిల్లలు సంతోషపడుతున్నారు, నేను ఆ సంతోషంలో పాలు పంచుకుంటున్నాను. ఆ సంతోషం ద్వారా నాకు డబ్బు కూడా వస్తుందంటే అందులో ప్రాబ్లం ఏముంది? అంటే ఇలా చూడండి, మనం ఎవరి దగ్గర నుంచి దొంగతనం చెయ్యకుండా, అలాగే మనం ఎవరిని మోసం చెయ్యకుండా కష్టపడి సంపాదిస్తే అందులో ఎటువంటి ప్రాబ్లమూ లేదు. నా దృష్టిలో అది ప్రాబ్లమే కాదు. ఇక్కడ కూర్చున్న అంతమంది అందరూ కూడా డబ్బు కోసమే పనిచేస్తున్నారు. నేను ఈ విషయంలో ఎప్పుడూ ఐ డోంట్ కేర్. ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి, నేను మనీ మైండెడ్ అది ఇది అని. నేను జీవితంలో ఎన్నో చూశాను. కొన్ని సమయాల్లో చూసుకుంటే నా ప్రొడ్యూసర్ సినిమా తీయలేకపోయారు, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు. ఇది ఎప్పుడో జరిగిన విషయం. ఆయన దగ్గర డబ్బు లేదు. అప్పుడు నేను నా డబ్బు పెట్టి ఆ సినిమాని నేను పూర్తి చేశాను. నేను ఇంతవరకు దాదాపుగా 150 సినిమాలు యాక్ట్ చేశాను. ఒక్క సినిమా కూడా రజిత్ గారు, ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆగలేదు. అన్ని సినిమాలు మొదలైన తర్వాత అన్ని సినిమాలు పూర్తయి రిలీజ్ అయ్యాయి. ఒకే ఒక్క సినిమా తప్ప. దా సినిమా పేరు మార్చేశారు, పూరంకి లైలా పశ్చిమ్కా చైలా. ఆ ఒక్క సినిమానే. ఆ తర్వాత పేరు మార్చారు. ఆ సినిమా ఈ రోజు వరకు ఇంకా రిలీజ్ అవ్వకుండా ఉంది. అండ్ ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఆ సినిమాని కంప్లీట్ చేసి ఏదో విధంగా రిలీజ్ చేయాలని ట్రై చేశాను. అది తప్ప ఇంతవరకు నా జీవితంలో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆగలేదు. అన్నీ రిలీజ్ అయ్యాయి. రెండో విషయం, కొన్ని సమయాల్లో సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి. మీకు ఇండస్ట్రీలో ఎంతోమంది తెలిసే ఉంటారు. ఇండస్ట్రీలో మీకు ఎంతోమంది తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉంటారు. వెళ్ళి మీరు కావాలంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ని అడిగి చూడండి. ఒకవేళ సినిమా ఆడలేదంటే, వాళ్ళ సినిమా లాస్ అయినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కమ్ అండ్ టెల్ దెమ్ డోంట్ పే మీ ద రిమైనింగ్ మనీ, ఫినిష్ ఇట్ ఆఫ్. లేదంటే వాళ్ళ చెక్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాను. ఇది అంటే చూసుకున్నామంటే ఏదైనా కపిల్ షోలో నేను చెప్పుంటాను. ఆ షోలోనే వారు నన్ను అడిగారు, నెట్ఫ్లిక్స్లో 3 ఎపిసోడ్స్ వచ్చాయి, మీరు రానేలేదు అన్నారు. నేను అడిగాను, నాకు ఇంకా డబ్బు రాలేదు కదా, నేనెందుకు రావాలి అని. ఈ విధంగా కామెడీ కోసం నేను కొన్ని విషయాలు మాట్లాడిస్తూ ఉంటాను. అండ్ దట్ ఈజ్ ఫన్. బట్ దాని ద్వారా నేనొక మనీ మైండెడ్ పర్సన్ అని మీరు నిర్ణయించకూడదు. నేనేం సరదాగా అలాంటి మాటలు మీరు అనడం వల్లే ఒక పర్సెప్షన్ వస్తుంది. బట్ సార్, ఆ పర్సెప్షన్ ద్వారా నేను నన్ను ఇలా కంట్రోల్ చేసి ఉంచుకుంటే, లేక నాలో నేనే ఈ విధంగా మాట్లాడకూడదు అనుకుంటే ఏముంటుంది? నేను నా జీవితాన్ని జీవిస్తున్నాను. నేను ఈ స్ట్రెస్తోనే జీవించగలనా? నేనిలా మాట్లాడితే ఆయన ఏమనుకుంటారో ఏమిటో అని. నేనెప్పుడూ నా జీవితాన్ని నేను జీవించాలి. ఇది నా జీవితం. నాకు ఒకే ఒక జీవితం లభించింది. ఇదే నా జీవితం. దిస్ ఈజ్ హెల్, దిస్ ఈజ్ హెవెన్. పైన ఒక హెవెన్ అనేది లేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్.
అండ్ ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు టు ఎంజాయ్ మై లైఫ్. నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అది వదిలేసి మిగతా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఆలోచించరు. నేను చెప్పేది వినండి. యూ గైస్ లివ్ యువర్ లైఫ్ ద వే యూ వాంట్ టు లివ్. మిగతా వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అవన్నీ పట్టించుకోకండి. బికాస్ యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. అక్షయ్ గారు, ఇది చెప్పడానికి మీకు అసలు ఏంటి ప్రాబ్లం? అంటే మీరు మీ డబ్బుతో చాలామందికి సాయం చేస్తున్నారు, కోట్ల డబ్బు సాయంగా ఇస్తున్నారు. అది చెప్పడానికి మిమ్మల్ని ఏది ఆపుతుంది? మనం ఒకరికి డబ్బిచ్చామంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి, నేను మీ అందరికీ చెప్తున్నాను, దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి దాన్ని వెంటనే ఓ సహాయం అని చెప్పకండి. దాన్ని సేవ అని చెప్పండి. అదే మన ధర్మం అని చెప్పండి. ఇది చాలా తప్పుడు విషయం. మనం అనుకుంటున్నాం మనం ఏదో చారిటీకి ఇస్తున్నాము అని. ద వర్డ్ చారిటీ, ద వర్డ్ డొనేషన్, ఇట్ ఈస్ ఎ రాంగ్ వర్డ్. ఐ విష్ అందరూ ఈ విషయాన్ని రియలైజ్ చెయ్యాలి. అది చారిటీ కాదు. మనం చారిటీ, మనకి వచ్చే డబ్బు ఒకరికి చారిటీ చేసే స్థాయికి మనకు అర్హత లేదు. మన బాధ్యత నిర్వర్తించడం కోసం ఆ దేవుడు మనకిస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అంటే చూసారంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, మీకంటూ ఒక ఇమేజ్ ఉంది కదా, నేను ఏం చేసినా సరే అది డబ్బు కోసమేనని అంటారు. కానీ అదే డబ్బుని మీరిస్తున్నప్పుడు, అంటే ఇంకో చేత్తో, మీరు దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. నేను దాని గురించి డీటెయిల్స్ లాగాను. క్యాన్సర్కి, ఎడ్యుకేషన్కి, ఫ్లడ్ రిలీఫ్కి కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. ఇప్పుడు పంజాబ్ ఫ్లడ్కి మీరు ₹1,00,00,000 డొనేట్ చేశారు. కానీ మీ మ్యాచో ఇమేజ్ మిమ్మల్ని ఆపేస్తుంది, దీని గురించి నేను మాట్లాడకూడదు అని. నేను మీకు చెప్పాను కదా, అంటే నేను ఎలా చెప్పగలను? నేను అటువంటి మాట చెప్తే ఎంత మూర్ఖంగా ఉంటుంది. నేనింత డబ్బిచ్చాను, నేను అది చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను అని. నాకు సేవ చేసే ఓ అవకాశం లభించింది, నేను చేస్తున్నాను. నేనుగా చెప్పడం లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. లేదంటే నేను ఆ విషయం మాట్లాడుండేవాడినే కాదు. ఇట్ ఈస్ మై గుడ్ విల్. ఐ మీన్ నేనెంతో అదృష్టవంతుణ్ణి. అందుకే ఈ అవకాశం లభించింది. నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. గత 7 సంవత్సరాల్లో మీరు 76 కోట్లకు పైగా సేవల కోసం డబ్బులు అందించారు. అది కాకుండా ఎందుకని ఈ విషయం బయటికి రావాలనుకుంటున్నానంటే, ఇది ప్రజలకు తెలిస్తే ఇది మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అది మాత్రమే కాదు, మీరు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నారు. నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది కేవలం మార్షల్ ఆర్ట్సే కాదు. ఆ మార్షల్ ఆర్ట్స్తో పాటు మీరు కావాలంటే నా స్కూల్కి వచ్చి చూశారంటే అందులో వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకుని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వరు. నేను ఇప్పుడు ఒక అమ్మాయి చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్తే నువ్వు ఆ చీరతోనే ట్రైనింగ్కి రా అని చెప్తాను. ఎవరైనా స్కర్ట్ వేసుకుని వెళ్తే ఆ డ్రెస్తోనే రావాలి. జీన్స్ వేసుకుని వెళ్తే అలాగే రావాలి. ఎందుకంటే నేను వాళ్ళని ట్రాక్ ప్యాంట్ వేసుకునే రావాలి అని మనం అందుకు తగ్గట్టుగా కొన్ని విషయాలు నేర్పిస్తాం. కానీ ఆ తర్వాత చూసుకున్నామంటే నిజ జీవితంలో వాళ్ళకి అవసరమైనప్పుడు ఉండండి నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొస్తాను అంటే బాగుంటుందా? అందువల్ల నా వే ఆఫ్ ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ టీచ్ ఆల్ ద విమెన్ ఇన్ వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారో అందులోనే నేర్పిస్తాను. అండ్ దట్స్ ద వే. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు, నేను ఒక పేరు చెప్పదలుచుకున్నాను. వారి పేరు మేహుల్ గోరా. వారే నాకు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఇస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. అవును. మీరే నేర్పిస్తున్నారా లేదా? లేదు, మా అండర్లో చూసుకున్నారంటే 3,000 నుంచి 4,000 మంది దాకా ఉంటారు. వాళ్ళంతా నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆల్సో వాళ్ళ గురించి కూడా చెప్పి తీరాలి. ఎంతో తక్కువ డబ్బు తీసుకుంటున్నారు అన్నీ నేర్పించడం కోసం. అండ్ మరో విషయం ఏమిటంటే నేను ఒక టోర్నమెంట్ కూడా రన్ చేస్తున్నాను, మార్షల్ ఆర్ట్ టోర్నమెంట్. అక్కడికి ఒక 5-6 వేల మంది బ్లాక్ బెల్ట్స్ వస్తారు. అండ్ దే కమ్ అండ్ దే ఫైట్ ఈచ్ అదర్. అది టోర్నమెంట్లో జరుగుతుంది. మీరు మీ యంగర్ డేస్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు అప్పుడు మీకేం అనిపించలేదా, దీనికి ఎలాంటి వాల్యూ లేదు, ఏమీ దొరకదు, చేతిలో ఒక మెడల్ మాత్రమే ఇస్తారని? మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే మనం ఒక టోర్నమెంట్కి వెళితే మనకు ఒక సర్టిఫికెటే ఇస్తారు అండ్ ఒక మెడల్ ఇస్తారు. అది ఒరిజినల్ బంగారమేం కాదు. దాన్ని గోల్డ్ మెడల్ అంటారు. పసుపు రంగులో ఉంటారు, గోల్డ్ మెడల్ అని అంటారు. ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా దట్ నా టోర్నమెంట్లో ఎవరు గోల్డ్ మెడల్ గెలుచుకున్నా వాళ్ళకి నేను ₹1,00,000 ఇస్తాను.
అలాగే మీకు నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, అంటే నేను చూశాను ఆ ₹1,00,000 ఓ 8 ఏళ్ల బిడ్డ ఆ 8 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తుంటే ఆ బిడ్డ తల్లి ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యింది. నా బిడ్డ సంపాదిస్తోంది అనుకుంది. ఆ విధంగా ఆ ₹1,00,000 ఆ కుటుంబానికి దక్కుతోంది కదా. నన్ను అడిగితే అది 100 కోట్ల కంటే ఎక్కువని చెప్తాను. నా ప్రశ్న ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో కాస్త చెప్పగలరా సార్? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? మీ ఇష్టం సార్. నిజం చెప్పనా? నేను నిజం చెప్తున్నాను. పైగా ఇది న్యాయస్థానం. నిజం చెప్తున్నాను. నాకు 9 ఏళ్ల వయసున్నప్పుడు మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడి పేరు రాజేందర్. వాడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. వాడు వెళ్ళి నేర్చుకుని వస్తున్నప్పుడు వాడికి కిక్ ఫిట్ తెలుసు. పైగా బిల్డింగ్లో ఎందరో అమ్మాయిలుండేవారు. వాళ్ళకి ఆ కిక్స్ చేసి చూపించేవాడు. దాంతో వాడెంతో ఫేమస్ అయిపోయాడు. వాడిని చూసి అమ్మాయిలందరూ ఎంతో ఇంప్రెస్ అయ్యేవారు. ఆ విషయం చూసి నేను తట్టుకోలేకపోయాను. సో అది చూసి నేను తట్టుకోలేక నేను వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అన్నాను. నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకున్నాను. ఆ తరువాత నేను వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అప్పుడు చూసుకుంటే అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ ఇన్స్పైర్డ్. సో యూ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్ బై ఎ ఉమెన్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ మార్షల్ ఆర్ట్స్. మాలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్? మాలాంటి వాళ్ళు అంటే అదేంటంటే ఒక నార్మల్ పర్సన్కి మార్షల్ ఆర్ట్స్ గురించి అడ్వైస్ అంటే ఏమంటుందంటే ఈ వయసు గల కుర్రాళ్ళందరూ వాళ్ళకి బాడీ బిల్డింగ్ ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలరా అని అడుగుతున్నారు. ఎందుకు నేర్చుకోలేరు? మీరు ముందు నేర్చుకోవచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్లీ మీ పేరేం చెప్పారు? తనీష్ సావన్. తనిష్, మీరు నిక్షేపంగా నేర్చుకోవచ్చు. ఆ దేవుడు మీకు ఎంతో మంచి హైట్ ఇచ్చారు. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ హెయిర్ బై ద వే. యూ హ్యావ్ లవ్లీ కర్లీ హెయిర్. యు ఆర్ ఎ లవ్లీ గుడ్ లుకింగ్ బాయ్. అండ్ మీరు ఎత్తుగా ఉన్నారు. అండ్ యూ హ్యావ్ ఎ లాంగ్ లెగ్స్. సో యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మార్షల్ ఆర్ట్స్. ఐ థింక్ యూ షుడ్ గో అండ్ లెర్న్. మీరు కూడో చేయొచ్చు, మీరు తైకాంక్యూ చేయొచ్చు. మీరు ఇలాంటి ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. ఐ థింక్ ఎవ్రీబడీ ఇన్ ఇండియా షుడ్ బి ప్రిపేర్డ్ విత్ మార్షల్ ఆర్ట్. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. బికాస్ ఇది మీకు సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే నేర్పించడం లేదు, మీకు డిసిప్లిన్ కూడా నేర్పిస్తుంది. ఇది లైఫ్ జీవించడానికి ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్. నేను మీ షో ద్వారా ఇదే చెప్పాలనుకుంటున్నాను సార్. ఐ మీన్ అందరూ సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్ తప్పకుండా నేర్చుకోవాలి. ఇవన్నీ స్కూల్లో పరిచయం చేస్తే బాగుంటుంది కదా సార్. అది జరుగుతోంది. కాకపోతే అది యాక్చువల్గా స్కూల్ అయిన తర్వాత పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఎంతోమంది పిల్లలు స్కూల్ అయ్యాక పార్టిసిపేట్ చేయరు. వాళ్ళ పేరెంట్స్ త్వరగా ఇంటికి రమ్మంటారు. పిల్లలు ఉండరు. నన్ను అడిగితే స్కూల్లో అది ఒక పీరియడ్గా పెట్టాలి. దాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ యాజ్ జాగ్రఫీ, మ్యాథ్స్ లాగా పెట్టాలి. అలా పెట్టాలని నేను అనుకుంటున్నాను. చాలా మంచి విషయం చెప్పారు సార్. హెయిరా ఫిరి అని మీదొక సినిమా ఉంది. అందులో మీ యొక్క పోస్ట్ బాగా వైరల్ అయ్యింది సార్. అది చాలా మంది క్రికెటర్స్ అలాగే మీ ఫ్యాన్స్ కూడా కాపీ చేస్తూ ఉంటారు సార్. ఆ పోస్ట్ ని ఒకసారి చేసి చూపించగలరా ప్లీజ్ సార్? ఒక్కసారి చూపించండి. థ్యాంక్ యూ సార్. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్ గారు చేశారు. అది పబ్లిక్ లో చాలా పాపులర్ అయింది. అవును, దాని గురించి నాకేమీ తెలీదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు నాకు ఇవేమీ తెలీవు భవిష్యత్తులో ఇలాంటి మీమ్స్ వస్తాయి అని. నేను అప్పట్లో ఇప్పటికీ నాకు గుర్తుంది. ఊరికే నేను ఇలా నుంచున్నాను. ఆ తర్వాత చూసుకున్నామంటే ఆ పోజ్ ఎంతో బాగా ఫేమస్ అయిపోయింది. నాకే తెలీదు. నేను పోజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. రజిత్ గారు మీరు వస్తున్నాను. ఓకే, కమాన్ ఎవ్రీబడి పోజ్. మీ అందరికీ పోజ్ గుర్తుంది కదా? రెడీ? On your mark, 1, 2, 3.